నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈనాటి సండే గెస్ట్ డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విభాగంలో 35 సంవత్సరాలు పనిచేశారు. వీరు కామన్వెల్త్లో పనిచేశారు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ఓపెన్ యూనివర్సిటీలు స్థాపించడంలో విశేష కృషి చేశారు. రామాయణంలో పరిశోధన చేస్తూ ఆర్కియాలజీ విభాగంలో డాక్టరేట్ సంపాదించారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ విభాగంలో మొట్టమొదట శిలాశాసనాలపై అధ్యయనం చేసిన వారిగా పేరు గడించారు. వారి వారసులే మల్లికార్జునరావు గారు. ఇప్పుడు రామరాజ్యాన్ని తిరిగి స్థాపించాలన్న దృఢ సంకల్పంతో రామరాజ్య స్థాపన న్యాస్కి దక్షిణ భారత విభాగానికి అధ్యక్షుడిగా ఉంటూ రామరాజ్య స్థాపన యజ్ఞంలో పాలు పంచుకుంటూ దేశ విదేశాలను పర్యటిస్తూ రామరాజ్య స్థాపనకై కృషి చేస్తున్నారు. ఈరోజు వీరి ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను మీరు వింటారు. లంక రావణ రాజ్యమే కాదని అసలు రాజ్యం ఏమిటని, ఇప్పుడు వానరులు రాక్షసులు ఎక్కడ ఉన్నారని, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మనం వీరి ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. మరి మీరు రెడీనా? పదండి. నమస్కారం అండి మల్లికార్జునరావు గారు. నా ప్రభాత కమలంకు స్వాగతం. నిన్న మీ ప్రోగ్రాం చూశాను, మీ స్పీచ్ విన్నాను. మీ గురించి రమేష్ చాలా చెప్పాడు. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పగా అనిపించింది. సో మిమ్మల్ని నా ఛానల్, నా మిత్రులకి మిమ్మల్ని పరిచయం చేద్దామనిపించింది. అందుకని మిమ్మల్ని ఆహ్వానించాను. నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మాకు చాలా గౌరవంగా భావిస్తున్నామమ్మా మీ ఛానల్లో మాట్లాడటం. ముందుగా మీ గురించి చెప్పగలరా? మీ పేరు? నా పేరు డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు. ఉస్మానియా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విభాగంలో మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా 35 సంవత్సరాల పాటు పనిచేశాను. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అనే అంతర్జాతీయ సంస్థలో కామన్వెల్త్ దేశాలకి, ఏషియా దేశాలకి ఓపెన్ యూనివర్సిటీ స్థాపించడం నా బాధ్యతగా అనేక దేశాలలో ఓపెన్ యూనివర్సిటీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించాను. ఒక 10 సంవత్సరాలు న్యూఢిల్లీలో డిప్లొమాట్గా పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక దేశీ గోశాల అనేది నిర్వహిస్తున్నాను. ఒక 50 దేశీ ఆవుల యొక్క దూడలు మన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఈ గోశాల పెట్టడానికి కారణం ఆవు పాలు, దేశీ ఆవు పాలు తాగడం మన ప్రజలందరూ మర్చిపోయారు. అందరూ జెర్సీ, హెచ్ఎఫ్ లేకపోతే గేదె పాలకు అలవాటు పడ్డారు, ప్యాకెట్ పాలకి. కాబట్టి ఆవు పాల యొక్క విశిష్టతని గురించి చెప్తూ ఆవు పాలని వారి పిల్లలకి తాగించినట్లయితే వారి పిల్లలలో మనోవికాసం చాలా బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ దేశీ గోశాలను పెట్టాను. సుమారు 2500 మంది ఇప్పుడు రోజు కూడా మా గోశాల నుంచి పాలు తీసుకువెళ్ళి వాళ్ళ పిల్లలకి తాగిస్తున్నారు. ముఖ్యంగా ఇది నేను గత 40 సంవత్సరాలుగా రామాయణం విషయంలో ఒక 60 దేశాలలో రీసెర్చ్ చేసి అనేక రామాయణాలను సేకరించాను. ముఖ్యంగా రామాయణం యొక్క పరిశోధన విషయంలో పరిశోధిస్తూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా రామాయణంలో PhD చేశాను. ఇది నా క్లుప్త పరిచయం. మీకు రామాయణంలో పరిశోధించాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? అంటే మీ కుటుంబంలో మీ తాతగారు వాళ్ళందరూ కూడా మీకేమని ఇట్లా రాముల వారి భక్తులు అలానా, లేకపోతే మీ అంతటా మీకే కలిగిందా ఆసక్తి? మా కుటుంబంలో మా తాతగారులు మొదలైన వారంతా గొప్ప సంస్కృత పండితులు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అని వినే ఉంటారు. ఆర్కియాలజీ, పురాతత్వ శాస్త్రంలో వారు గొప్ప విద్వాంసులు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి శిలాశాసనాలని పరిశోధన చేసినటువంటి వారు. అన్ని శిలాశాసనాలు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. వారు మా జ్ఞాతులు అవుతారు, మా తాతగారికి జ్ఞాతులు అవుతారు. కొంత వారి జీన్స్ కూడా ఉన్నాయేమో మరి.
నాకు కూడా చిన్నప్పటి నుంచి పరిశోధనల విషయంలో చాలా ఉత్సాహం. చిన్నప్పుడు ఇంట్లో మా పిల్లలు రామాయణం మీద నన్ను అనేక ప్రశ్నలు వేశారు. నాకు 2 అమ్మాయిలు. వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమాధానంగా నేను రామాయణాన్ని అధ్యయనం చేశాను ప్రత్యేకంగా. ఆ తర్వాత రామాయణ జియోగ్రఫీ, భూగోళం మీద శ్రీరాముడు పరిపాలించినటువంటి ప్రాంతాలు ఏవి, శ్రీరాముడి రాజ్యం ఎంతవరకు విస్తృతంగా ఉంది, రావణాసురుని యొక్క రాజ్యం ఎంతవరకు విస్తృతంగా ఉంది, వానరుల యొక్క రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా రామాయణ కాలంలో ముఖ్యంగా రావణాసురుడు, వాలి, దశరథుడు ఈ ముగ్గురు కూడా ప్రపంచం మొత్తాన్ని 3 భాగాలుగా చేసి పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజ్యాల యొక్క విస్తీర్ణం ఎంత అనే దాని మీద నేను పిహెచ్డి చేశాను. అలా చేస్తూ ఉండగా అనేక దేశాలు నాకు ఉద్యోగరీత్యా వెళ్ళటం తటస్థించింది. ఏ దేశంలో చూసినా రామాయణం యొక్క భాగాలు కనిపించాయి నాకు. అలాగే రామాయణం యొక్క సంస్కృతి కనిపించింది అన్ని దేశాలలో కూడా. అటు ఆఫ్రికన్ దేశాలు కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఆసియాలో దేశాలు కానీ, అమెరికాలో దేశాలు కానీ, యూరోప్లో దేశాలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇటు రష్యా కానీ, అన్ని చోట్ల రామాయణ సంస్కృతి, రామాయణం యొక్క గాథలు, అక్కడ ప్రజలలో రామాయణం ఎడల అనురక్తి, వారికి తెలుసో తెలియకో రామ అనే శబ్దాన్ని వాళ్ళందరూ కూడాను చాలా ఆదరపూర్వకంగా యాక్సెప్ట్ చేయడం నాకు కనిపించింది. తద్వారా రామాయణం మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి ఆ విషయాలలో అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు అనేక చోట్ల అనేక విద్యార్థులకి యూనివర్సిటీస్లో, అలాగే అమెరికాలో 1997లో హ్యూస్టన్లో జరిగినటువంటి ప్రపంచ రామాయణ సదస్సులో నేను మాట్లాడటం జరిగింది. ఆనాటి సదస్సులో మొత్తము ప్రేక్షకులందరూ కూడాను, శ్రోతలందరూ కూడాను లేచి నుంచుని 5 నిమిషాల సేపు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ విధమైనటువంటి గౌరవం జరిగింది నాకు అక్కడ. ఆ ఉపన్యాసాన్ని అందరూ కూడా చాలా మెచ్చుకోవటం. అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేను రామాయణం మీద మాట్లాడుతూ వచ్చాను. సో మీరు అనేక దేశాలు తిరిగారు కదా, మరి అమెరికాలో ఆదరించినట్టు వేరే దేశాలలో కూడా ఆదరించారా, లేకపోతే మీకేమైనా వ్యతిరేకత ఎదురైందా? వ్యతిరేకత అనేది అసలు ఎక్కడా లేదమ్మా. అనేక దేశాలు నన్ను ఆహ్వానించాయి. ఉదాహరణకి నేను అమెరికాలో ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసాన్ని థాయిలాండ్లో థమ్మస్సాత్ యూనివర్సిటీ నుంచి వచ్చిన 2 ప్రొఫెసర్స్ విని వెంటనే వారి రాజుకి, థాయిలాండ్ కింగ్ ఆయనకి వారు కబురు చేశారు. నాకు అక్కడి నుంచే, అమెరికా నుంచే థాయిలాండ్ వచ్చినట్టుగా ఆహ్వానం పంపించమని. ఆ రాజు యొక్క ఇన్విటేషన్ మీద, వారి యొక్క ఆహ్వానం మీద నేను అమెరికా నుంచి తిన్నగా థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్లో వారం రోజులు ఉండి వారి థాయిలాండ్ రాజుని కలిసి, వారు నాకు 500 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకుడైనటువంటి మొట్టమొదటి థాయి రాజు, ఆయన పేరు రామా 1, రామా 2, రామా 3, రామా 4, నేను కలిసిన వారు రామా 9, ఇప్పుడు రామా 10 రాజ్యం చేస్తున్నారు థాయిలాండ్లో. సో వారి యొక్క పూర్వులైనటువంటి మొట్టమొదటి రామా 1 రాసినటువంటి రామాయణ గ్రంథం రామ్ కీన్ అంటారు, దాన్ని వారు నాకు బహుకరించారు. ఆ రామ్ కీన్ తర్వాత కాలంలో ఇంగ్లీష్లో, తెలుగులో కూడా అనువాదం జరిగింది దాన్ని. ఆ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణాలు సుమారుగా నేను 60 రామాయణాలు కలెక్ట్ చేశాను అన్ని దేశాల నుంచి. ఆ రామాయణాలు అన్నింటిలో కూడా రామ కథ అదే ఉన్నప్పటికీ ఇతివృత్తాలు చాలా ఉంటాయి. అవన్నీ వాల్మీకి రామాయణంలో మనకి కనిపించవు. అంటే ఇప్పుడు మనకు లభ్యమవుతున్నదే కరెక్ట్ రామాయణం అంటారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే అంతకుముందు చిన్న మాట, ఈ థాయిలాండ్లో రాముడి మీద అవశేషాలు ఉన్నాయని, రామాయణం ఉందని, ఆ రాజులని రామావర్ణని ఇప్పుడు ఆయన వచ్చిన రామా 10 అని నేను ఈ మధ్య పేపర్లో, అది మీరే రాశారా? నేను రాయలేదండి, అనేక మంది రాశారు. అదేవిధంగా ఇది జగమెరిగిన సత్యం.
థాయిలాండ్లో ఎందుకు ఎక్కువ జరిగింది మన రామాయణ గాథలు? మన ప్రాచీన ఫస్ట్ దేవాలయం, మొట్టమొదటి శివాలయం కూడా థాయిలాండ్లో ఉందని ఎక్కడో చదివాను. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. మన దేశంలో రామాయణ సమయంలో వానరుల యొక్క రాజధాని మన దక్షిణ భారతంలో ఉన్నటువంటి హంపి ఆ రోజుల్లో కిష్కింద అని పిలువబడుతూ ఉండేది. రామాయణ కాలం తరువాత భారతదేశంలో వానరుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో అనేక దేశాలలో వాళ్ళు విస్తరించి ఉన్నారు, కోట్లాది సంఖ్యలో విస్తరించి ఉన్నారు. కానీ వాళ్ళ రాజధాని భారతదేశంలోని దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఈనాడు హంపి అని పిలువబడుతున్నటువంటి నగరం. అక్కడ నుంచి వాళ్ళ సంఖ్య తగ్గిపోవడంతో వాళ్ళ రాజధాని అక్కడి నుంచి రామేశ్వరంకి మారింది. రామేశ్వరం నుంచి థాయిలాండ్కి మారింది కాలాంతరంలో. థాయిలాండ్ నుంచి చైనాకి మారింది, చైనా నుంచి జపాన్కి మారింది. ఈ విధంగా రాజధాని మార్చుకుంటూ వెళ్ళారు. మన దేశంలో కూడా ధర్మరాజు సమయంలో హస్తినాపురం రాజధానిగా ఉంది. ఆ తర్వాత మౌర్యులు, గుప్తులు వారి సమయానికి వచ్చేసరికి పాటలీపుత్రం రాజధానిగా ఉంది. ఈ విధంగా రాజధానులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఆయా జాతుల యొక్క అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి మారుతూ ఉంటాయి. వానరుల యొక్క రాజధాని భారతదేశం నుంచి తర్వాతి కాలంలో ఈ విధంగా థాయిలాండ్, చైనా, జపాన్ ఈ దేశాలకు వెళ్ళింది. దీనికి తార్కాణాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్క దేశాన్ని గురించి ఒక 40-50 రుజువులు నేను సేకరించాను. ఆ విధంగా పరిశోధన దృక్పథం ఉంటే కనిపిస్తాయమ్మా. ఉదాహరణకి థాయిలాండ్ గురించి చెప్పాను కాబట్టి, థాయిలాండ్లో 500-600 సంవత్సరాల క్రితం వారి వంశం చక్రీ వంశము, వారి డైనాసిటీ, వారి వంశం ప్రారంభమైన కొత్తల్లో మొదటి రాజు శ్రీ రామ1 తాను రాజవంశానికి చెందినవాడినని, రాముడి యొక్క వంశానికి చెందినవాడినని అనుకుని రామాయణాన్ని పూర్తిగా థాయ్ భాషలో రాశారు. అందులో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. అయితే వీరందరూ రాసినటువంటి రామాయణాలు అన్నీ కూడా వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్నటువంటివి. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే, వాల్మీకి రామాయణం మనకి ఇప్పుడు భారతదేశంలో దొరుకుతున్నటువంటి వాల్మీకి రామాయణము అదే వాల్మీకి రామాయణం పూర్తిగా కాదు. ఈ వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం అయోధ్య తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవుతాడు. అంతటితో రామాయణం అయిపోతుంది. ఆ సమయానికి శ్రీరామచంద్రుడి యొక్క వయస్సు 40 సంవత్సరాలు మాత్రమే. మరి ఆయన రాజ్యము చేయడం ప్రారంభించింది ఆ రోజు నుంచి. మరి రామరాజ్యం అంటే ఆ రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు ఆయన రాజ్యం చేశారు? ఆ చేసిన రాజ్యం అంతా కూడా అయోధ్యలోనే ఉన్నారా? ప్రపంచమంతా తిరిగారా? అసలు ఆయన రాజ్యం యొక్క విస్తీర్ణం ఎంత? కోసల దేశమా, ఉత్తర భారతమా, పూర్తి భారతదేశమా, భరత ఖండమా, భరత వర్షమా, లేక 9 వర్షాలతో కూడినటువంటి ఈ భూమండలం మొత్తాన అనే దాని మీద మనం పరిశోధన చేసినట్లయితే వారి యొక్క రాజ్యము ఈ భూమండలం మొత్తము విస్తరించి ఈనాడు యునైటెడ్ నేషన్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద కూడా శ్రీరాముని యొక్క అధికారం చెల్లింది. శ్రీరాముని యొక్క సార్వభౌమత్వం నడిచింది. ఈ విధంగా ఆ రోజుల్లో అన్ని దేశాల ప్రజలు కూడా శ్రీరాముని సార్వభౌమత్వాన్ని ఒప్పుకొని శ్రీరామచంద్రుని తమ సార్వభౌముడిగా ఎన్నుకొని వారు పరిపాలించారు. అయితే శ్రీరామచంద్రుడు చాలా యూనివర్సిటీస్లో నేను విద్యార్థుల్ని అడగంగానే శ్రీరామచంద్రుని యొక్క రాజ్యం ఎక్కడంటే అందరూ చెప్పేటువంటి జవాబు ఒకటే, అయోధ్య అని. అయోధ్య వారి రాజ్యం కాదు, అయోధ్య వారి రాజధాని మాత్రమే. ఏ విధంగా అయితే ఈనాడు ఢిల్లీ భారతదేశం యొక్క రాజధాని. భారతదేశానికి పరిపాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో నరేంద్ర మోడీ, ఆయన యొక్క రాజ్య విస్తీర్ణం ఎంత అంటే ఢిల్లీ అంటే తప్పు కదా, ఢిల్లీ రాజధాని మాత్రమే. అక్కడ ఉండి ఆయన మొత్తం భారతదేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నారు. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య రాజధానిగా చేసుకుని ఎన్ని దేశాలు పరిపాలించారు, ఎంత భూభాగం పరిపాలించారు అన్నట్లయితే మనకి పూర్తి భారతదేశం మాత్రమే కాదు
ఈనాటి ప్రపంచం మొత్తం కూడా ఆయన పరిపాలించారు అనే విషయం ఆయా రామాయణాల్లో మనకి తెలుస్తుంది. మరి అసలు రామాయణం ఎక్కడుందంటారు? వాల్మీకి మహర్షియే తన రామాయణంలో చక్కగా అసలు రామాయణం మొత్తం శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఆయన 11,000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అని వాల్మీకి మహర్షి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలతో రచించబడింది శ్రీరాముని యొక్క చరిత్ర. ఎంత చరిత్ర? 11,000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ. రాముడు 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాణి అంటే 10,000, దశవర్ష శతాని చ 1,000, మొత్తం కలిపితే 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు భూమి మీద రాజ్యం చేశాడు. ఆ రోజుల్లో మానవుని యొక్క వయస్సు చాలా దీర్ఘంగా ఉండేది. శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు 13,000 సంవత్సరాలు రాజ్యం చేశారు. అంటే శ్రీరాముని కన్నా ఎక్కువ బతికారు ఆయన. ఆయన తండ్రి అజమహారాజు 16,000 సంవత్సరాలు రాజ్యం చేశారు అనేటువంటిది రామాయణంలో మనకి వాల్మీకి మహర్షి ద్వారా తెలుస్తుంది. అంతకన్నా పూర్వులు ఇంకా ఎక్కువ రాజ్యం చేశారు. దిలీపుడు, సత్యహరిశ్చంద్రుడు, రఘు మహారాజు, ఇలా అనేక మంది వారి వంశంలో ఈ భూమండలం మొత్తాన్ని కూడా వారు రాజ్యం చేశారు. మనకి ఒక చిన్న రాజ్యానికి అధికారిని రాజు అంటాం, అతని యొక్క కొడుకుని యువరాజు అంటాం, ఇంకా అతనికి పూర్తి అధికారాలు ఉండవు. అలాగే యువరాజు రాజైనప్పటికీ రాజు తన యొక్క జీవితం నుంచి సన్యాసాశ్రమం తీసుకున్నప్పటికీ కూడా ఆయనని మహారాజు అనేటువంటి బిరుదంతో పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో కాకుండా భరత ఖండం అనేది మనకి మనం సంకల్పంలో సంధ్యావందనంలో చెప్తూ ఉంటాం. భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని సంకల్పం చెప్తాం. భరత వర్షంలో భరత ఖండం ఉంది, మరి భరత ఖండంలో భారతదేశం ఉంది. భరత ఖండం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అనేదాన్ని ప్రస్తుతం మన దేశంలో అందరూ మర్చిపోయారు, పండితులు కూడా మర్చిపోయారు. భరత ఖండము అంటే మన భరత వర్షంలో 4 ఖండాలు ఉన్నాయి. మొదటిది ఈజిప్ట్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భాగాన్ని యవన ఖండము అంటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు మన దేశం ఏదైతే ఉందో భారతదేశము, ఆ దేశం మొత్తాన్ని కూడా భరత ఖండము అంటారు. బర్మా దగ్గర నుంచి ఆస్ట్రేలియా వరకు ఉన్నటువంటి ఇండోనేషియా, ఈస్ట్ ఏషియన్ దేశాలన్నీ కలిపి వాటిని కిరాత ఖండము అంటారు. శ్రీలంక నుంచి కిందకి 500 కిలోమీటర్ల దూరం భూమధ్య రేఖ వరకు ఒకప్పుడు భూమి ఉండేది. ఆ భూమి ప్రస్తుతం సబ్మెర్జ్ అయిపోయింది, సముద్రంలో మునిగిపోయింది. ఆ భూమిని కౌమారికా ఖండము అంటారు. ఈ విషయాలన్నీ మన పురాణాల్లో ఉన్నాయి, కానీ వాటిని చదివేది ఎవరు, అలాగే ఎవరు చదవాలనే ఉత్సాహం లేదు. చదివినా వాటిని అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్నా దాన్ని ఇతరులకు చెప్పడం తెలియక ఆ విధంగా అవి పుస్తకాల్లో ఉండిపోతున్నాయి. దీని మీద నా పరిశోధన మొత్తం జరిగింది. ఈ విధంగా 4 ఖండాలు కలిసి ఒక భరత వర్షము అవుతుంది. ఇలాంటి 9 వర్షాలు కలిపితే నవవర్ష మండిత వసుంధర ఈ భూమండలం అవుతుంది. ఇంత భూమండలం మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజులు రఘువంశ రాజులు, సూర్యవంశ రాజులు. సూర్యుని యొక్క పూర్వులందరూ, రఘురాముని యొక్క పూర్వులందరూ కూడా ఈ విధంగా భూమండలం మొత్తాన్ని పరిపాలించారు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి భూమండలం మొత్తాన్ని పరిపాలించడం సాధ్యమా? ఈ రోజుల్లో ఒక ఖండంలో, ఒక కాంటినెంట్లో అనేక రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలే ఒకటొకటి కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఒకదానికి ఒకటి సఖ్యత లేకుండా. రాజ్యాల దాకా ఎందుకు, డిస్ట్రిక్ట్సే కొట్టుకుంటున్నాయి, అంతకన్నా అంతకన్నా. కానీ మరి ఇందరి మధ్యలో సమన్వయం చేకూరుస్తూ శ్రీరామచంద్రుడు ఎలా పరిపాలించాడు అనేటువంటిది ఓ అద్భుతమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి విషయం. ఇది మనకి ఈ విధంగా శ్రీరామచంద్రుడు
మనకి అన్ని దేశాలని పరిపాలించాడు అనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇట్లా అంటున్నారు, శ్రీరాముల వారు భరతఖండం అంతా పరిపాలించారు, వాళ్ళంతా పరిపాలించారని చెప్పారు మీరు. మరి ఇంత ఎలా పరిపాలించారు? మనలాగానే స్టేట్స్ చేసుకొని, డిస్ట్రిక్ట్స్ చేసుకొని, అక్కడ వాళ్ళ ప్రతినిధులను ఎవరినన్నా పెట్టుకొని పెట్టారా? అదొక ప్రశ్న. అలాగే మీరు దీని తర్వాత మీరు కంటిన్యూగా చెప్తున్నారు కాబట్టి అసలు సాక్ష్యాధారాల గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. కానీ ముందు మీరు నాకు ఇది చెప్పండి, అసలు రాముల వారు ఆయన ప్రతినిధులను ఎలా ఏర్పాటు చేశారు, ఎలా రాజ్యం పరిపాలించారు, రామరాజ్యం అన్న పేరు ఎందుకు వచ్చింది? చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మా. చాలా ఉత్కంఠ రేపే ప్రశ్న కూడా ఇది. అందరికీ ఈ ప్రశ్న వినంగానే నిజంగానే దీనికి సమాధానం ఏమొస్తుంది అని ఎదురు చూసేటువంటి ప్రశ్న. ఎవరైనా సరే ఒకరు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే తను ఒక్కడే కాదు, తన ప్రతినిధుల ద్వారా అన్ని నగరాలలో, అన్ని స్టేట్స్లో, అన్ని ప్రాంతాలలో కూడా తనకు సంబంధించినటువంటి అధికారులను నియమించి వారి ద్వారా పరిపాలిస్తూ ఉంటారు. తాను చెప్పినటువంటి విధానాల ద్వారా నడవాలి అని చెప్పేసి. శ్రీరాముని యొక్క రాజ్యం అంతా కూడా ధర్మ మార్గాన్ని అనుసరించి ధర్మం ప్రకారం నడవాలి అనేటువంటిది శ్రీరాముని యొక్క మొత్తము బాధ్యత. ఆ విధంగా మారీచుడు అనే రాక్షసుడు, తాటకి యొక్క కొడుకు, శ్రీరాముని చేతుల్లో అతని యొక్క తల్లి చనిపోయింది, అతని యొక్క సోదరుడు సుబాహు చనిపోయాడు. అలాంటి మారీచుడు శ్రీరాముని గురించి ఏమంటాడంటే, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ఒక విగ్రహం రూపంలో ఉంటే అది శ్రీరాముడు. శత్రువు పొగుడుతున్నాడు శ్రీరాముడిని, తన తల్లిని చంపినటువంటి వాణ్ణి ఆ మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి రావణాసురుడు వచ్చి, నువ్వు మాయామృగం వేషంలో వెళతావా లేదా, లేకపోతే నిన్ను నేనే చంపేస్తాను అన్నప్పుడు నీ చేతుల్లో చనిపోవడం కన్నా ఆ రాముడి చేతుల్లో చనిపోవడం మేలు అని అతను రాముడి యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా పొగుడతాడు. కాబట్టి ఈ విధంగా రాముడు ఎలా పరిపాలించాడు అనేటువంటి విషయం మీద మీరు అడిగారు. రాముని యొక్క ముఖ్యమైనటువంటి పరిపాలనా సూత్రం ఏంటంటే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలించటం ఒకటి. రెండవది, మనకి తెలుసు అనేక దేశాలని పరిపాలించటం అనేటువంటిది యూరోపియన్స్ దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది. లేదా అలెగ్జాండర్ మన దేశానికి వచ్చినప్పుడు మధ్యలో అనేక దేశాలని, రోమ్ నుంచి మన దాకా అనేక దేశాలని ఓడిస్తూ అక్కడ ప్రజలని పరిపాలించడానికి తన యొక్క ప్రతినిధులను అడ్డుపెడుతూ సెల్యూకస్ ఇంకా మిగతా వాళ్ళని ఈ విధంగా పరిపాలించాడు. తరువాత వచ్చినటువంటి డచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ భారతదేశమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలకు వాళ్ళు వెళ్ళారు. ఎక్స్ప్లోరేటర్స్గా వాళ్ళు వెళ్ళారు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు, అమెరికా ఖండానికి వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. ఈ విధంగా ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబారిజన్స్ అంటే మూల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని సంహరించేశారు. వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద అధికారాన్ని సంపాదించారు. ఆ అధికారం ఎందుకోసం అంటే ధనం కోసం. అక్కడ ఉన్నటువంటి ధనం కానీ, విలువైన వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, మసాలా దినుసులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దేశాల్లో కావాలి. కాబట్టి ఇక్కడి నుంచి కొల్లగట్టుకుని వెళ్ళడం కోసం ఇక్కడ రాజ్యాలు ఏర్పాటు చేసుకుని ఈ దేశాలని అతి బీద దేశాలుగా మార్చేసి ఇక్కడ ఉన్నటువంటి ధన సంపద మొత్తం కూడా వాళ్ళు కొల్లగట్టు. ఇది చరిత్ర చెప్పేటువంటి నగ్న సత్యం. కానీ శ్రీరామచంద్రుని యొక్క పద్ధతి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయన వానరుల యొక్క రాజు అయినటువంటి, రాజు కాదు చక్రవర్తి, ఎందుకంటే రాజు అంటే ఒక దేశానికి అధిపతిని రాజు అంటాం. కొన్ని దేశాల మొత్తానికి చక్రవర్తి, రాజుని చక్రవర్తి అంటాం. వాలి ఒక్క వానర దేశానికి రాజు కాదు. వాలి సుమారుగా ఒక 50 వానర దేశాలు ఉండేవి ఆ రోజుల్లో. వాటి వివరాలన్నింటిలోకి నేను ఇప్పుడు వెళ్ళను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఆ 50-60 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్రవర్తి అయిన వాలిని శ్రీరాముడు సంహరించినప్పుడు మొత్తం వానరులందరూ కూడా శ్రీరామునికి దాసోహం అవుతారు. కానీ శ్రీరాముడు సుగ్రీవుని యొక్క రాజ్యం కిష్కింధ, క్యాపిటల్ సిటీ, రాజధాని లోపలికి కూడా అడుగు పెట్టలేదు.
అడుగు పెట్టకుండా తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడి చేత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించి, అది చదివినప్పుడు అనుకున్నా నేను, రాముడు ఎందుకు చేయలేదు సుగ్రీవుని పట్టాభిషేకము, లక్ష్మణుడితో ఎందుకు చేయించాడా అనుకున్నాను. మన దేశం యొక్క ధ్యేయవాక్యం, గోల్, మిషన్ స్టేట్మెంట్ శ్రీరాముడి యొక్క మాటలే. శ్రీరాముడు ఏం చెప్పాడంటే లోకా సమస్తా సుఖినో భవంతు. అలా ఉండాలి అన్నట్టయితే ఎవరి రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకోవాలి. అక్కడ ఉన్న శాసకుడు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే అతన్ని తొలగించి, సార్వభౌముడుగా అతని యొక్క బాధ్యత, అతన్ని తొలగించి మంచి వ్యక్తిని వాళ్ళ సమాజం నుంచే తీసుకొచ్చి అక్కడ రాజుగా చేసి నీ సమాజాన్ని, నీ ప్రజలని, నీ దేశాన్ని మంచి విధంగా వాళ్ళకు ప్రజలకు అనుకూలమైన విధంగా పరిపాలించు అని చెప్పడం రాముడు చేశాడు. యూరోప్లో ఉన్నటువంటి ఏ ఒక్క దేశము కూడా ఈ ధర్మాన్ని పాటించలేదు. పాటిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కొలోనియలిజం అనేటువంటిది ఉండేది కాదు. అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చింది మన యొక్క వ్యాపారం చేయడానికి. నిజంగా వ్యాపారం మాత్రమే చేసుంటే ఏ దేశానికి ఆ దేశం సుభిక్షంగా ఉండేది. ఆఫ్రికా అంత బీద దేశంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆఫ్రికాలో చేశారు. భారతదేశం ఈ అవస్థలో ఉండాల్సిన పని లేదు. అలాగే ఆస్ట్రేలియాలో అబారిజన్స్ అందరూ కూడా అడవుల్లో పడి ఏడుస్తున్నటువంటి గతి ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా, అలాగే అమెరికాలోనే రెడ్ ఇండియన్స్, ఈ విధంగా వీరందరినీ కూడా క్రూరంగా హింసించి, క్రూరంగా వారి నుంచి శ్రమని దోచుకుని, వాళ్ళ శ్రమతో యూరోప్ దేశాలన్నీ కూడా ధనవంతమైన దేశాలుగా అయ్యాయి. శ్రీరాముడు ఈ పద్ధతిని కాదన్నాడు. శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత కూడా లంకలోకి అడుగు కూడా పెట్టలేదు. అతని తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి మొత్తము రాక్షస రాజ్యాలన్నిటికీ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి నీ రాజ్యాలన్నీ నువ్వు సుఖంగా వాళ్ళ ప్రజలకి ప్రజా అనురంజకంగా పరిపాలించమని చెప్పాడు. లక్ష్మణుడు శ్రీరాముడితో ఒక మాట అంటాడు. రావణాసుని వధ అనంతరం, అన్న అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోజు అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. అన్న, భరతుడు అక్కడ పరిపాలిస్తున్నాడు కదా అయోధ్యని, మనం ఇప్పుడు వెళ్తే సింహాసనం మీద ఉన్న వ్యక్తిని దింపి మనం సింహాసనం మీద కూర్చుంటే బాధపడతాడు కదా. ఎవరికైనా ఇప్పుడు మనం చూస్తున్నాం పాలిటిక్స్లో, ఒకరు ప్రెసిడెంట్గా ఉండి వారు ప్రెసిడెంట్గా గెలవకపోయినప్పటికీ దిగాలి అంటే చాలా బాధగా ఉంటుంది. ఇంకొక వ్యక్తి ప్రెసిడెంట్గా ప్రజలు ఎన్నుకున్నప్పటికీ అతనికి ఆ సీట్ ఇవ్వాలి అంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఇవ్వబుద్ధి కాదు ఎవరికి. అక్కడ దాకా ఎందుకు, కుటుంబంలోనే వంటగది అప్పగించడానికి అత్తగారు ఒప్పుకోదు, కోడలు ఒప్పుకోదని బోలెడు కథలు వస్తున్నాయి ఈ మధ్య. అలాంటివి చక్రవర్తులు అక్కడ ఇస్తారు. కాబట్టి లక్ష్మణుడు అంటాడు అన్నతో, అన్న అయోధ్యలో భరతుడిని ఏలుకొని మనవాడే కదా అక్కడ రాజ్యం చేస్తాడు. మనం ఈ లంకా నగరాన్ని, ఈ లంక నగరమే కాదు రాక్షస రాజ్యాలన్నీ 50-60 రాజ్యాలు రాక్షసుల యొక్క ఏలుబడిలో ఉన్నాయి. ఆ రోజుల్లో భూమండలంలో 1/3 భాగం రాక్షసులు రాజ్యం చేస్తున్నారు. కాబట్టి వారి రాజ్యాలన్నిటికీ మనం చక్రవర్తులు అవుదాం. ఇప్పుడు మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే, అప్పుడు శ్రీరామచంద్రుడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంక ఎంత బంగారుమయమైన ఉండని. బంగారం అంటే ఉట్టి బంగారం ఉండదు. బంగారంతో పాటు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు ఇవన్నీ కూడా బంగారంలో పొదిగి ఉంటాయి. కాబట్టి బంగారమయం అంటే వీటన్నిటితో ఉంది. అంతేకాకుండా అందమైనటువంటి అమ్మాయిలు భూప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా బలవంతంగా తీసుకువచ్చి రావణాసురుడు లంకలో పెట్టాడు. కాబట్టి లంకలో ఉన్న స్త్రీలందరూ ఎంతో అందమైనటువంటి, సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు. ఇంత అందమైనటువంటి దేశము, ఇంత సౌభాగ్యమైన దేశము, ఇంత అందమైన ప్రజలు కలిగినటువంటి దేశము, దీన్ని మనం పరిపాలిస్తూ ఇక్కడే ఉందాము అన్నప్పుడు శ్రీరామచంద్రుడు లంక ఎంత గొప్పదైనా అవచ్చు, ఎంత అందమైనదైనా అవచ్చు, ఎంత ధనవంతమైనదైనా అవచ్చు, మనం మాత్రము మన స్వదేశానికి, మన మాతృభూమికి వెళ్ళాలి. మన తల్లి, మన మాతృభూమి స్వర్గం కన్నా గొప్పవి.
ఇది శ్రీరాముని యొక్క ఆదర్శం. కాబట్టి ఈ ఆదర్శాలతో ఆయన ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు. అంటే జనని జన్మభూమిష్ట అన్నది శ్రీరాములు వారు చెప్పిన మాట. అది చాలా కామన్ అది. అది నేను ఎప్పుడు అనుకుంటా ఎవరు చెప్పారో ఏదైనా మామూలు ఇప్పుడు వచ్చిందేమో. ఆ శ్లోకం యొక్క మొదటి నుంచి అపి స్వర్ణమయ్యి లంక, లంక ఎంత బంగారం అయినా సరే, బంగారంతో నిండి ఉన్నా సరే, నా మే లక్ష్మణ రోచతే, లక్ష్మణ నాకు ఇష్టం లేదు. ఇది శ్రీరాముడు చెప్తున్నాడు కాబట్టి లక్ష్మణుని ఉద్దేశించి నా మే లక్ష్మణ రోచతే, నాకు లక్ష్మణ ఇది ఇంట్రెస్ట్ లేదు, దీని మీద నాకు మోహం లేదు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కన్నా కూడా మన తల్లి మన జన్మభూమి అయోధ్య, అయితే మన అమ్మ అక్కడ ఉంది, అయోధ్యలో ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం. ఇది శ్రీరాముని యొక్క పాలసీ, రూలింగ్ పాలసీ. ఎక్కడ అధర్మం ఉంటే అక్కడికి వెళ్ళి అధర్మపరుడైనటువంటి రాజుని తీసివేసి ధర్మపరుడైనటువంటి వ్యక్తిని ఆ సమాజం నుంచే సెలెక్ట్ చేసి అతన్ని రాజుగా అట్టపెట్టి నీ వెనకాల నేనున్నాను, ధైర్యంగా ఉండు, పరిపాలించు. ఈ పాలసీ భారతదేశం యొక్క పాలసీ. శ్రీరాముని సమయం నుంచి ఈనాటి వరకు కూడా మనము భారతదేశం ఎప్పుడూ ఏ దేశం మీదకి దండెత్తలేదు, ఏ దేశం మీద యుద్ధం ప్రకటించలేదు. మన దేశం మీదకి ఎవరైనా యుద్ధం వస్తే వాళ్ళని ఆపాము, వాళ్ళని వెనక్కి తరిగి కొట్టాము, మన యొక్క స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నించాము. కొన్నిసార్లు మన వాళ్ళ యొక్క లోపం మూలానే మనం మన స్వాతంత్రాన్ని కోల్పోయాం తప్పితే మనలో శక్తి లేక కాదు, గుణాలు లేక కాదు. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క పాలసీ ప్రపంచవ్యాప్తంగా మన్నన పొంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వానర రాజులు, రాక్షస రాజులు అందరూ కూడా శ్రీరాముని తమ ఆరాధ్య దైవంగా, తమ నాయకుడుగా, ప్రపంచ నాయకుడుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన సార్వభౌముడయ్యాడు. అందుకని శ్రీరాముని యొక్క పదవి ఏమిటి అంటే, శ్రీరాముడు కేవలం రాజు కాదు, రాజకుమారుడు. ఆయన అడవికి వెళ్ళేటప్పుడు రాజకుమారుడు, కానీ తిరిగి వచ్చేప్పటికీ ఆయన రాజు కాదు, మహారాజు కాదు, చక్రవర్తి కాదు, చక్రవర్తి కన్నా పైన సార్వభౌముడు అనే బిరుదంతో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించారు. సర్వం సహా భూమండలానికి ఎవరైతే పరిపాలిస్తారో వారిని సార్వభౌమ అనే పదంతో మనం సంస్కృతంలో తెలుస్తాం. అది శ్రీరాముని యొక్క గొప్పతనం. ఒక వ్యక్తి తనంతట తానుగా సార్వభౌముడు అవ్వటం, ఎవరి యొక్క సహాయం లేకుండా, తండ్రి ఇలాంటి వాళ్ళ యొక్క సహాయం లేదు. తండ్రి కూడా చనిపోయాడు ఆయన బయటకు వెళ్ళగానే. కాబట్టి ఇది శ్రీరాముని యొక్క స్వయంగా పనిచేసి స్వయంకృతమైనటువంటి శక్తితో ఆయన సార్వభౌముడయ్యాడు. పూర్తి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఆయనని సార్వభౌములుగా ఒప్పుకున్నాయి. సో మీరు ఇప్పుడు ఇదంతా సేకరించారు. సరే, రామరాజ్యం గురించి కూడా అడగాలంటే ఇంకా మనం చాలా పెద్దగా చేయాలి. మీరు సేకరించినవన్నీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు సేకరించిన సమాచారం అంతా ఏదన్నా ఒక గ్రంథస్థం చేశారా, లేకపోతే వీడియోస్ లాగా చేశారా? ప్రజలలోకి ఎలా తీసుకెళ్తున్నారు దీన్ని? కేవలం రామరాజ్యం ఒకటే కాకుండా రామాయణం 1000 కోట్ల శ్లోకాలతో రామాయణం ఉంది, దానిని సేకరిస్తున్నాను మొత్తం అంతా కూడా. ఉదాహరణకి మీకు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని వెంట పెట్టుకుని వెళ్ళడానికి అయోధ్య నగరానికి వచ్చినప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో అడుగుతాడు, వశిష్ఠ, ఇవే ప్రశ్నలు మనం ఒకప్పుడు బ్రహ్మర్షిని అడిగాము, బ్రహ్మని అడిగాము, వారు చెప్పిన సమాధానాలు మీరు శ్రీరామునికి చెప్పండి అని. అప్పుడు వశిష్ఠుడు 3 రోజుల పాటు శ్రీరాముడికి ఆ విషయాలన్నీ కూడా, శ్రీరాముడు ప్రశ్నలు వేస్తుంటే ఆయన సమాధానం చెప్తాడు. ఈ ఇద్దరి మధ్య 3 రోజుల్లో జరిగిన సంవాదము 32,000 శ్లోకాలలో లిఖితమై ఉన్నది. దాన్ని వశిష్ఠ రామాయణం అంటారు. అసలు రామాయణం ఇప్పుడు మనకు దొరుకుతున్నది 24,000 శ్లోకాలే, కానీ ఆ 3 రోజుల్లోనే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ 32,000 శ్లోకాలు నా దగ్గర ఉంది. అసలు రామాయణం అంటే ఇప్పుడు మొత్తం రామాయణం సేకరించారా మీరు? లేదమ్మా, అంత రామాయణం నాకు దొరకలేదు. అనేక దేశాలలో
అనేక రామాయణ భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ సేకరించాను, ఇప్పుడు సేకరిస్తూనే ఉన్నాను. ఈ విధంగా అనేక నేను వానరులని, ఇప్పుడు ఎలాగైతే శ్రీరాముడి యొక్క వారసులం మనం కదా, మనమంతా ఏమనుకుంటాము, శ్రీరాముడు మా పూర్వుడు అనుకుంటాం కదా. మరి వానరుల యొక్క వారసులు ఏది? మనకన్నా వానరులు శక్తివంతులు కదా శారీరకంగా. వారందరూ ఒకేసారి చనిపోయారు, అందరూ కూడా ఆ జాతి నశించింది అనడానికి ఏ పురాణంలోనూ లేదు. ఏమయ్యారు ప్రపంచంలో ఉన్న వానరులందరూ? ప్రపంచంలో ఉన్న రాక్షసులందరూ ఏమయ్యారు? వారందరూ కూడా ఒకేసారి అంతరించిపోవడానికి కారణాలు ఏ పురాణాల్లో కానీ ఏ చరిత్రలో కానీ లేవు. వారందరూ బతికే ఉన్నారు. మనము శ్రీరాముని వారసులను ఎన్ని కోట్ల మంది బతికున్నామో, వానరుల యొక్క వారసులు అన్ని కోట్ల మంది ఈనాడు సజీవంగా మన ఈ భూమండలం మీద ఉన్నారు. ఎక్కడున్నారంటారు? ఎక్కడున్నారు అనేది ఇప్పుడు మీరు శ్రీరాముని వారసులు అని ఎలా మీరు చెప్పగలుగుతారు? అదే ఇలా మీలాంటి వాళ్ళు చెప్పవాలి. అలాగే అదే ఇప్పుడు మీరు మనము శ్రీరాముని వారసులము, రాక్షసుల వారసులు ఉన్నారు, వానరుల వారసులు ఉన్నారంటే ఆసక్తి కలుగుతుంది కదా. వాళ్ళంతా ఎక్కడున్నారు ఏంటి, కనీసం ఒకళ్ళనైనా మనం కలుసుకోగలమా? నేను అనేక మంది వానరులను కలిశాను. మీరు కలిసారు? ఎక్కడ? అనేక దేశాలలో కలిశాను. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉన్నారా? ఇండియాలో తక్కువ, వారి దేశాలలో ఎక్కువ. ఎందుకంటే రామాయణ కాలం నాడే ఇక్కడ హంపి నగరం ఇప్పుడు అందులో నుంచి వాళ్ళ క్యాపిటల్ నుంచి వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. కాబట్టి వానరులందరూ ఇప్పుడు ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, జపాన్, అక్కడ ఉన్న వాళ్ళందరూ వానరుల యొక్క వారసులు. అంటే మరి ఆ వానరులలాగే ఉంటారా? తోక అనేది ఒక మిలిటరీలో సింబల్ అంతే. వారందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. ఇప్పటికీ చైనా, జపాన్ ఈ దేశాలలో యుద్ధం అంటే చేతులతో యుద్ధమే, ఆయుధాలతో చేయరు. కరాటే, జూడో. ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాము, ఆయన అందులో చెప్పారు. అదే విధంగా రాక్షసులు ఈనాడు ఆఫ్రికా, నల్లటి వారందరూ రాక్షసులు, నల్లటి రంగు కలిగినటువంటి ప్రజలు ఆఫ్రికాలో. అది మీరు ఎలా నిర్ధారిస్తారు? మన దగ్గర కూడా నల్లటి వాళ్ళు ఉన్నారు. లేదమ్మా, తెల్లటి వాళ్ళు. మన దేశంలో ఉన్న నలుపు వేరు, ఆఫ్రికాలో ఉన్న నలుపు. అది వాళ్ళు రాక్షసులే అని మనం ఎలా నిర్ధారించాలి? ఎందుకంటే వాళ్ళ దేశాల పేరు, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం పేరు రామాయణంలో ఉంది. రామాయణంలో రాక్షసులు పరిపాలించే దేశాల పేర్లు ఉన్నాయి. అవన్నీ ఆఫ్రికాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆ దేశాల పేర్లన్నీ కూడా. ఉదాహరణ మీకు కావాలంటే నేను చెప్తాను. రావణాసుడు పుట్టింది ఎక్కడ? భారతదేశంలో కాదు. అంటే లంక అన్నారు. లంక కూడా భారతదేశంలో కాదు. ఆ లంక కాదు, లంకలో పుట్టలేదు ఆయన. లంకని జయించి కుబేరుడి దగ్గర నుంచి లాక్కుని, తన అన్న అయినటువంటి కుబేరుడి దగ్గర నుంచి లాక్కుని దాని మీద ఆధిపత్యం చెలాయించాడు. కానీ లంకలో ఆయన పుట్టలేదు. ఆయన పుట్టింది ఆఫ్రికాలో. ఆయనని పెంచింది ఆయన యొక్క మేనమామలు. ఇద్దరు మేనమామలు ఆయనను పెంచారు. వాళ్ళ పేరు అంతా కూడా మనకు మీరు సేకరించారా? ఇదంతా రామాయణంలోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ మీరు గ్రంథస్థం చేస్తున్నారా? మళ్ళీ అదే గ్రంథస్థము చేస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ రామాయణాన్ని, రామరాజ్యం యొక్క విశిష్టతను, రామరాజ్యం యొక్క ఆవశ్యకతను, రామరాజ్యాన్ని పునఃస్థాపించడం కోసం ఒక పెద్ద ప్రయత్నం ప్రారంభించాం. సో మీ ప్రాజెక్ట్ అదనమాట? అది ప్రాజెక్టు. దానిలో భాగంగా మేము అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కల్చరల్ ఛానల్ పెట్టాలి అని. మన దేశంలో న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి, లోకల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్లో వివిధ భాషల్లో ఉన్నాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో మనకి ఇంగ్లీష్లో బీబీసీ ఉంది, అలాగే గల్ఫ్ కంట్రీస్లో అల్ జజీరా ఉంది. ప్రతి దేశానికి ఒక్కొక్క అంతర్జాతీయ ఛానల్. జపాన్ది ఎన్హెచ్కే ఉంది, రష్యాది ఆర్టీ అని ఉంది. అదేవిధంగా మన దేశానికి సంబంధించి న్యూస్ ఛానల్స్ 2 ఉన్నాయి. వియాన్ అని ఒకటి, ఫస్ట్ పోస్ట్ అని ఒకటి. ఇవి కాకుండా కల్చరల్ ఛానల్, మన సంస్కృతి, రామాయణ, భారత భాగవతాలు, అలాగే మన వేదాలు, మన ఉపనిషత్తులు, వాటిల్లో ఉన్నటువంటి సైన్స్, వాటిల్లో ఉన్నటువంటి తార్కికత, వాటిల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, వీటన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసము, అలాగే
ప్రపంచం మొత్తం కూడా వ్యాపించినటువంటి భారతీయులు వారి సంస్కృతిని అక్కడ ఎలా ప్రతిబింబిస్తున్నారు, అక్కడ వారు ఏమేం చేస్తున్నారు కార్యక్రమాలు, మన దేశం పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు, వీటన్నిటినీ కూడా రోజంతా ఒక ఛానల్ ద్వారా వరల్డ్ వైడ్గా ప్రసారం చేయడం కోసం ఇంటర్నేషనల్ కల్చరల్ ఛానల్ ఒకదాన్ని రాముడి పేరు మీద, రామ అనేటువంటి పేరు మీద మేము ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక 4-5 నెలల్లో ఆ కల్చరల్ ఛానల్ ప్రారంభమవుతుంది. తద్వారా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా, ఈనాటి వరల్డ్ వైడ్ సిటిజన్స్ అందరికీ కూడా రామాయణాన్ని, రాముని యొక్క రాజ్య విశేషాలను, రామరాజ్యం, రాజ్యము అంటే దాని ముందు రాముడి పేరు ఒక్కటే వస్తుంది, ఇంకా వేరే రాజ్యాలు లేవు. అలెగ్జాండర్ రాజ్యము, ధర్మరాజు రాజ్యము ఇలాగ ఎక్కడా మీరు వినరు. ముందు రాజ్యం అంటే దాని ముందు రామరాజ్యం అంతే. మన దేశం యొక్క గాంధీ గారు, మహాత్మా గాంధీ రామరాజ్యం రావాలి అని కోరుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల రామరాజ్యం రాలేదు. 500 సంవత్సరాల పోరాటం తరువాత అయోధ్యలోకి శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు రామరాజ్య స్థాపన అవసరమనే ఉద్దేశంతో శ్రీరామరాజ్య స్థాపన న్యాస్ అనేటువంటిది, న్యాస్ అంటే పరిషత్ సంస్థ, అది ప్రారంభమైంది మొన్న ఈ ఏడాది జూన్లో. దానికి అంతర్జాతీయ అధ్యక్షుడిగా నేను ఆ విధంగా రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నించడం కోసం నా మిత్రులు అనేక మందితో కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాము. ఇది ఒక ఉద్యమ రూపంగా మన దేశంలో రామరాజ్యాన్ని స్థాపించాలి అంటే శ్రీరామచంద్రుడు ఏ విధంగా పరిపాలించాడో ఆ విషయాలన్నింటినీ గ్రహించి మన దేశంలో అలాంటి విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ప్రజలలో అలాంటి మార్పులు తీసుకురావడం కోసం, ముఖ్యంగా భాష, మన భాష సంస్కృత భాష, అది తెలియకపోవడంతో ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాహిత్యాలు ఎవ్వరికీ అర్థం కాకుండా ఉన్నాయి. యూరోప్ ప్రజలు మనకి ఇంగ్లీష్లో ఏది చెబితే అదే మన సంస్కృతి అనుకుంటున్నాం మనం, కాదు. కాబట్టి ఈ విధంగా మన రామాయణాన్ని వెలికి తీసుకురావటము, 100 కోటి శ్లోకాలతో ఉన్నటువంటి 100 కోట్ల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని పరిశోధించి వెలికి తీసుకురావటం ఎవరి బాధ్యత? రాముడి యొక్క అనుయాయులమైనటువంటి మన అందరి బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా మనవి ఏమంటే, మీరందరూ కూడా శ్రీరామరాజ్య స్థాపన ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని, మన ధనపూర్వకంగా మాకు సహాయం చేయాలని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మేము స్థాపించబోయేటువంటి ఛానల్, అందులో 2 గంటల సేపు సంస్కృతంలో అన్ని కార్యక్రమాలు నడుస్తాయి, సరళమైనటువంటి సంస్కృతంలో నడుస్తాయి. ఒక 2 గంటలు ఇంగ్లీష్లో, 2 గంటలు హిందీలో, ఇంకా కొన్ని గంటల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలలో, స్పానిష్, జర్మన్, ఈ దేశాల యొక్క భాషలు, మన దేశంలో ఉన్నటువంటి తమిళ్, బీహారీ, తర్వాత రాజస్థానీ, పంజాబీ, ఈ భాషల్లో కూడా కొన్ని గంటల సేపు నడిచేటువంటి ఒక ఛానల్ని మేము త్వరలో ప్రారంభించబోతున్నాము. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులే కాదు, భారత అభిమానుల యొక్క సహాయం మేము కోరుతున్నాము. మీరు చేస్తున్న సూచన ఇవ్వచ్చా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు సంస్కృతంలోనే అంతా రాయించాలి అని అన్నారు. ఇప్పుడు మన పిల్లలకి, వాళ్ళందరికీ ఈ రామాయణ కథలు, భారత కథలు, పంచతంత్ర కథలు, ఇవన్నీ ఈ అమరచిత్ర కథ అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకు, అంతకుముందు ఎవరన్నా తెచ్చారో లేదో నాకు తెలియదు. ఇప్పటి కాలం పిల్లలకంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ తెలవాలి అంటే అలాంటివి కొన్ని ఇంగ్లీష్లో, ఇప్పుడు మనం చాలామందికి ఇప్పుడు లేటెస్ట్గా ఎవరినైనా అడగండి, రామాయణం గురించి అడగగానే ఏ పిల్లలైనా అడిగేది ఫస్ట్ క్వశ్చన్, సాకలి వారు చెప్పగానే భార్యను వెళ్ళగొడతారు. సరే, భర్త అనుమానించగానే భూదేవి తల్లి తీసుకెళ్ళిపోతుందా? మరి అలాంటప్పుడు రామరాజ్యం ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మన దేశంలో కొన్ని సినిమాల ద్వారా అదే అంటున్నా, ఆ సినిమాలనే నిజం అనుకుని అదే రామాయణం అనుకుని సినిమా నాలెడ్జ్ మాత్రమే రామాయణ నాలెడ్జ్ ఈనాడు ప్రజలందరికీ. కానీ అవన్నీ తప్పు. ఎక్కడంటే ఒక ఉదాహరణ చెప్తాను. లవకుశ అనే సినిమాలో అనేక విషయాలు వాళ్ళు చెప్పింది మనం నిజం అనుకుంటున్నాము. ఉదాహరణకి ఒక పాట ఉంది,
అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు అంటూ అందులో వస్తుంది. అయోధ్య నగరానికి రాజు ఏంటి? దశరథ మహారాజు భారత వర్షానికి చక్రవర్తి. కానీ అందులో రాశారు, మనం అందరం వింటున్నాం. దాని గురించి ప్రశ్న వేసేవాడే లేడు. నగరానికి రాజు ఉంటాడా? నగరానికి మేయర్ ఉంటాడు కదా. అదేవిధంగా సీతమ్మ సినిమా ఆఖర్లో సీతమ్మ భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఏ తల్లి అయినా తన కూతుర్ని భర్త దగ్గర నుంచి విడదీసి తీసుకెళ్తుందా? పుట్టింటి తీసుకెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళొద్దులే నీ భర్త దగ్గరికి అంటుందా? అది తప్పది. ఆమె నిజంగానే చాలా కాలమైంది, 2 పిల్లలు కన్నది సీతమ్మ. చాలా కాలం తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళి పసుపు కుంకుమాలు ఇచ్చి ఆవిడ్ని తిరిగి అయోధ్యలో శ్రీరాముడి వెంట అయోధ్యకు పంపిస్తుంది. ఈ భాగాన్ని ఆ సినిమాలో చూపించకుండా అంతటితో ఆపేశారు. కాబట్టి ప్రజలందరిలో కూడాను మిస్నోమర్ అంటే వాళ్ళకి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దాన్నే రామాయణం అనుకుని చేస్తున్నారు. కానీ నేను దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. శ్రీరాముడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కొడుకులు 2, లక్ష్మణుడి కొడుకులు 2, భరతుడి కొడుకులు 2, శత్రుఘ్నుడి కొడుకులు 2, మొత్తం 8 మంది శ్రీరాముని యొక్క నెక్స్ట్ తరం, 2వ తరం వారు. ఈ 8 మందికి వివాహాలు ఎవరు చేశారు అనేది మీరు కనుక చూస్తే ఆనంద రామాయణం అనేది అందులో వివరాలన్నీ ఉంటాయి. ఆ 8 మందికి కూడా తండ్రి తమ ఇంట్లో పెద్దవాడైనటువంటి దశరథుడు లేడు కదా. కాబట్టి పెద్దన్నగారే తండ్రి తర్వాత మన హిందూ కుటుంబాలలో సనాతన ధర్మంలో పెద్ద అన్నగారే తండ్రి తర్వాత తండ్రి, ఆయన వివాహం చేయాలి. కాబట్టి శ్రీరాముడు వీరందరికీ వివాహం చేశాడు. మరి భార్య లేకుండా ఎలా వివాహం చేస్తాడు? భార్య సహితంగానే వీరందరికీ వివాహం చేశాడు. వీరందరికీ వివాహం అయిన తర్వాత అది కూడా తాను ఏకపత్ని వ్రతుడే, లక్ష్మణుడు ఏకపత్ని వ్రతుడే, భరతుడు ఏకపత్ని వ్రతుడే, శత్రుఘ్నుడు ఏకపత్ని వ్రతుడే. కానీ వారి కొడుకులకి శ్రీరామచంద్రుడు 2 వివాహాలు చేశారు. ఒక్క అమ్మాయి మన దేశం భారతదేశంలో ఉన్న అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని అందరికీ కూడా 8 మందికి కూడా ఇతర దేశాలలో ఉన్న అమ్మాయిల నుంచి వివాహం చేశాడు. అంటే 16 మంది కోడళ్ళు శ్రీరామచంద్రుడికి. తన కుటుంబంలో కోడళ్ళ వరుసలో 16 మంది ఉన్నారు. ఈ 16 మందికి కూడా ఎంతమంది పిల్లలు కలిగారు అంటే 128 మంది మనవలు, 64 మంది మనవరాళ్ళు. మరి రాజకుటుంబాలలో ఇంతమంది రాజకుటుంబంలో సభ్యులని ఎవరు క్యాపిటల్ సిటీలో అట్టిపెట్టరు, అయోధ్యలో అట్టిపెట్టరు. వారందరినీ ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాలకి తన అంబాసిడర్స్గా, రాజప్రతినిధులుగా పంపించి ఆ దేశాలని ధర్మంబద్ధంగా నడిచే విధంగా కంట్రోల్ చేశారు. కాబట్టే శ్రీరాముడిలాగా మన వంశం కూడా తామర తంపరగా విస్తృతి చెందాలి అనే ఉద్దేశంతో ఏ ఇంట్లో వివాహం జరిగినా వివాహ శుభలేఖ మీద మనం ఎవరి ఫోటో వేస్తాము? శ్రీరామచంద్రుడు సీతమ్మ వివాహ దృశ్యం వేస్తాము. పైన జానక్యాహ కమలాంజలి పుటే అనేటువంటి శ్లోకాన్ని కూడా మనం రాస్తూ ఉంటాము. దీనికి ఎందుకు రాస్తాము? శ్రీరాముని జీవిత చరిత్ర అంతా ఆ సినిమాల్లో చూపించినట్టుగా పెళ్లి చేసుకున్న తర్వాత అడవులకు వెళ్ళాడు ఏడుస్తూ, ఆ తర్వాత రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే ఏడాది పాటు ఏడుస్తూ ఉన్నాడు, ఆ తర్వాత రాగానే మళ్ళీ అడవులకు పంపించేసి ఏడుస్తూ ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఆవిడ అడవులకు వెళ్ళిపోతే ఏడుస్తూ ఉన్నాడు 12 సంవత్సరాల పాటు, ఆ తర్వాత ఆవిడ భూగర్భం. ఇది కాదు శ్రీరాముని యొక్క జీవితం. శ్రీరాముని జీవితం అంతా కూడా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం. దేశం కోసం జీవించాడు, తన యొక్క ధర్మం కోసం జీవించాడు, తన యొక్క ధర్మం కోసం అనేక కష్టాలు పడ్డాడు. చివరికి 11,000 సంవత్సరాలు సీతమ్మతో కలిసి ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించాడు, ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేశాడు. తన యొక్క కుటుంబ సభ్యులు వేలుగా విస్తరించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు రాజప్రతినిధులుగా ఉండేట్టుగా చేశాడు. కాబట్టి ఈరోజు కొరియా నుంచి వచ్చిన వాళ్ళు మాకు సీతమ్మకి సంబంధం ఉంది, సీతమ్మ వంశం నుంచే మా యొక్క రాజకుమారి వచ్చింది. అలాగే థాయిలాండ్ మేమే మా రాజవంశం మాది, శ్రీరాముడి యొక్క రాజవంశం. ఇండోనేషియాలో ముస్లిం కంట్రీస్ అన్ని చోట కూడా ఇప్పటికీ రామాయణమే ప్రదర్శన జరుగుతుంది. కారణం అమెరికాలో కూడా
అసలు అమెరికాలో ఉన్న వాళ్ళకి అమెరికా అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియా అనే పేరు ఎవరు పెట్టారో తెలియదు. ఇండియా అనే పేరు ఇంగ్లీష్ అనుకుంటారు అందరూ కూడా. కాదు, ఇండియా అనే పేరు సంస్కృత పదం, అమెరికా అనే పేరు సంస్కృత పదం, ఫ్రాన్స్ అనే పేరు సంస్కృత పదం, రష్యా అనే పేరు, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల పేర్లు రామాయణంలో సంస్కృత భాషలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల పేర్లు రామాయణంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పర్వతాల పేర్లు రామాయణంలో ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పాలంటే నాకు కనీసం ఒక నెల రోజుల సమయం ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది. కాబట్టి వాటిని వేరే అకేషన్స్ లో తప్పకుండా చెప్తాను. నేను అనేది ఏంటంటే అమరచిత్ర కథ వాళ్ళలాగా అసలైన రామాయణంని చిన్న చిన్న కథలుగా ఇంగ్లీష్లో చేస్తే ఇక మనం సంస్కృతము వ్యాపించాలి, సంస్కృతాన్ని నేర్పించాలి, అది నేను కాదనను, దానికి నేను ఆ ఓటు కూడా ఉంది. కానీ పిల్లల్లోకి ఇట్లా మనం కార్టూన్స్ లాగా చేసి చిన్న చిన్న కథల్లాగా చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అసలైన నెక్స్ట్ తరానికి అసలైన రామాయణం తెలుస్తుంది కదా. అవన్నీ చేయాలని మా ప్రయత్నం అమ్మా. ఇప్పుడు బాలరామ్ అనే దాని మీద, ఒక చక్కటి బాల హనుమాన్ మీద కార్టూన్స్ వస్తున్నాయి. అవే కాకుండా అసలు రామాయణాన్ని పిల్లలకి నేర్పించడంతో పాటు పిల్లలలో ధారణ శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి సంస్కృతంలోని శబ్దమంజరి, అష్టాధ్యాయి, అమరకోశం ఇవి నేర్పించాలి. ఇదిగో మా ముందున్నారు రమేష్ గారు, వారు అమెరికన్ సిటిజన్, కానీ వాళ్ళ పిల్లల్ని అక్కడ విద్యా విధానంలో చదివించడం ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా సంస్కృత విద్యాలయాల్లో చేర్పించి ఇటు లౌకికమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నీ నేర్పుతున్నారు వాళ్ళకి. దాంతోపాటు సంస్కృతంలోని శబ్దమంజరి, అమరకోశము, తర్వాత అష్టాధ్యాయి, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ అమ్మాయి నిన్న మనకి డయాస్ మీద నుంచి గానం చేసింది అష్టాధ్యాయి. మరి ఈ రోజుల్లో పెద్ద పెద్ద పండితులు కూడా అష్టాధ్యాయి రాదు. అలాంటిది 10 సంవత్సరాల అమ్మాయి ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలకి సరళ సంస్కృతంలో మాట్లాడటము, ఇంగ్లీష్ మాట్లాడినట్టే. 2వ క్లాస్, 2nd, 3rd క్లాసెస్లో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతారు. అదేవిధంగా సంస్కృతం కూడా మాట్లాడచ్చు, ఏమీ కష్టం కాదు. సరళ సంస్కృతం మాట్లాడించటము, వాళ్ళకి సంస్కృత వ్యాకరణము మొదలైనటువంటి చిన్నప్పుడే నేర్పడము, వారి యొక్క సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఇది చేయాలనే ప్రయత్నంతో మేము ఒక గురుకులాన్ని కూడా, ఒక గురుకులం మోడల్గా పెట్టి అనేక స్కూల్స్లో మేము 4, 5, 6, 7 తరగతుల్లో సంస్కృతాన్ని 1 గంట సేపు బోధించడానికి కొన్ని వందల మంది సంస్కృత టీచర్లని రిక్రూట్ చేసుకుంటున్నాం. చేసుకుని వాళ్ళ ద్వారా మోడల్గా హైదరాబాద్ నగరంలో మేము ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా వైద్య విధానం, మన వైద్య విధానం అంతా కూడా అలోపతి అనే వైద్య విధానం ద్వారా నడుస్తుంది. ఇదంతా కూడాను బయట దేశాల నుంచి వచ్చినటువంటి విధానం. మనకి అసలు రోగమే రాకుండా చేసేటువంటి ఆయుర్వేదము అనే పేరుతో ఉంది. దాన్ని పూర్తిగా గత 70 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆ ఆయుర్వేదాన్ని, యోగా శాస్త్రాన్ని, ఇవన్నీ కూడా అసలు మనకి ఆరోగ్యం పాడవకుండా చేసేటువంటివి. మీకు ఆరోగ్యం పాడవకుండా చేసేది వైద్యం కావాలా? ఆరోగ్యం పాడైన తర్వాత మీకు లక్షల ఖర్చు పెట్టి మీ సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు చేసేటువంటి వైద్యం కావాలా? కాబట్టి ఈ విధమైన అవేర్నెస్ ఇవ్వాలని, అలాగే మనం తినేటువంటి ఆహారం మొత్తం కూడా కెమికల్స్తో కలుషితమైపోయిన ఆహారాన్ని తింటున్నాం. అలా కాకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని, గో ఆధారితమైనటువంటి పదార్థాలతో, గోవు యొక్క మూత్రము, పేడ, వీటిని పొలాల్లో వేసి పండినటువంటి ఫలాలని, పువ్వులను, కూరగాయల్ని, తృణాలని, ధాన్యాలని ప్రజలందరికీ ఇవ్వాలనే ఒక మహా ఉద్యమంగా చేసి ఇవి గో ఆధారిత వ్యవసాయాన్ని భారతదేశం మొత్తంలో కూడా డెవలప్ చేయాలని, కేవలము రైస్ అండ్ వీట్, బియ్యము, గోధుమ, ఈ 2 కాదు మనం తినాల్సినవి, ఎన్నో ఉన్నాయి. మిల్లెట్స్ అని, శ్రీ అన్న అని చెప్పేసి, అవన్నీ నిజంగా మనకి పుష్టినిచ్చేటువంటి పదార్థాలు. అవన్నీ పోయి ఓన్లీ 2 పదార్థాలను మనం అందరం దేశం మొత్తం తింటున్నాము. అలా కాకుండా వెరైటీగా ఉన్నటువంటి అనేక పదార్థాలని మన ప్రజలందరూ ఆస్వాదించేట్లుగా చేయాలని, పండ్లని కూడా కేవలము 2-3 రకాల పండ్లు కాదు, ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. సుమారుగా 35 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మనకి తెలియదు, ఎంతసేపటికి మనకి 2-3 ఆకుకూరలే తెలుసు. గోంగూర, తోటకూర, పొన్నగంటి కూర, ఇట్లాగా.
ఇలా కాకుండా అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ రామరాజ్య స్థాపన కింద మేము ప్రణాళికలు వేసాము. వాటి ప్రణాళికలన్నీ కూడా ఈ ఏడాదే ప్రారంభించాము, మొదటి అడుగులో ఉన్నాము. త్వరలో ఇవన్నీ కూడాను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్త ఛానల్ ఒకదాన్ని మేము ప్రారంభించదలుచుకున్నాము. దానికి మేము ప్రపంచవ్యాప్తంగా సహాయ సహకారాలు అర్థిస్తున్నాము. దానికి మా ప్రేక్షకులందరినీ కూడా మాకు ఈ విషయాల మీద అవగాహన చేసుకొని మీరందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నాము. నా కాంటాక్ట్ నెంబర్ 9848681419. మరి ఒకసారి 9848681419. భారతదేశం యొక్క ఫోన్ కాబట్టి ముందు 91 చేర్చాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులను కోరుతున్నాను. నాతో పాటే రమేష్ నోనే, వారు అమెరికన్ సిటిజన్, కానీ వారు అక్కడ వదిలేసి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడానికి, ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేశారు. నమస్కారం అండి. నా నంబరు 9035406988. ఇంకో మళ్ళీ చెప్తాను, 9035406988. ఈ నంబరు ఇండియా నెంబరు కాబట్టి ముందు +91 చేర్చుకోవాలి. అయితే మేము ప్రస్తుతం మా పిల్లలకి, చిన్న పాపకి స్పెషల్గా సంస్కృత మాధ్యమంలో గురుకులం ఒకటి రన్ చేస్తున్నాము బెంగళూరులో. అది హోమ్ స్కూల్గా రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఈ పిల్లలు అంతకుముందు అగస్త్య గురుకులంలో ఉండేవాళ్ళు. అయితే ఫిజికల్ క్యాంపస్ ఆన్లైన్లో ఉన్న ఫార్మాట్ నుంచి ఫిజికల్ క్యాంపస్గా ఒకటి పెట్టి 8 మంది పిల్లలతోటి గురుకులం రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం పిల్లలు సంస్కృతం నేర్చుకుంటాం. అయితే అన్ని సబ్జెక్టులు సంస్కృతంలో నేర్చుకుంటున్నారు. అంటే ఉత్త సంస్కృతం అనేది ఒక సబ్జెక్టే కాకుండా దాంట్లో ఉన్న వ్యాకరణము నేర్చుకుంటారు, అష్టాధ్యాయి, తర్వాత అమరకోశం, అది సంస్కృత డిక్షనరీ అనమాట, అది కూడా కంఠస్థీకరణ చేస్తున్నారు. దాతమంజరి, ఇట్లా అన్ని రకాల వ్యాకరణానికి సంబంధించిన అన్ని మెమరైజ్ చేసేస్తున్నారు పిల్లలు. మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్పారండి. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఏదో రాముల వారికి ఉడతా భక్తిగా, మీకు మేము ఉడతా భక్తిగా మా ఛానల్లో ఇది చేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.